ఇంటర్ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరగనుండగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధన ఎత్తేశారు. విద్యార్థులను 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతించనున్నారు. తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. నేడు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు జరగనుండగా రేపటి నుంచి సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 9.97 లక్షల విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఈ మేరకు 1495 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రంలోని ఉదయం 9 గంటల 5 నిమిషాల లోపు రావాల్సి ఉంటుంది. గతంలో 9 గంటల 1 నిమిషం వరకే అనుమతి ఇచ్చేవారు. దీనివల్ల కొందరు స్టూడెంట్స్ పరీక్షలు మిస్ అయ్యేవారు. ఈసారి నిమిషం నిబంధన ఎత్తివేసి 5 నిమిషాల గ్రేస్ టైం ఇచ్చారు. కాబట్టి విద్యార్థులు ముందే పరీక్ష కేంద్రాలకు వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. అరగంట ముందే సెంటర్లకు రావాలని చెప్పారు. ఈసారి పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మాస్ కాపింగ్ జరిగే ఛాన్స్ లేకుండా జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నారు. విద్యార్థులు పూర్తి 3 గంటలు పరీక్ష కేంద్రాల్లోనే ఉండాల్సి ఉంటుంది. ముందే పరీక్ష పూర్తి చేసినా మధ్యాహ్నం 12 గంటలు అయ్యే వరకు పరీక్ష కేంద్రాల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఇక ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. బస్సులో ప్రయాణించేటప్పుడు అమ్మాయిలు ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం లేదు. వారి హాల్ టికెట్ చూపిస్తే చాలు. వారికి ఉచిత టికెట్ ఇస్తారు. అదనపు ప్రత్యేక బస్సులను వేస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. పరీక్షల సమయంలో బస్టాండ్స్ దగ్గరే కాకుండా విద్యార్థులు ఎక్కడ ఆపినా ఆపాలన్నారు. వారు హాల్ టికెట్ చూపిస్తే చాలని, పాసులు కూడా అడగొద్దని ఆదేశించారు. ఇక ఇంటర్ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. పరీక్షలు బాగా రాయాలని స్పెషల్ ట్వీట్ చేశారు. ఇంటర్ బోర్డు సమాధాన పత్రాల మూల్యాంకనం షెడ్యూల్ను ప్రకటించింది. మార్చి 4 నుంచి సంస్కృతం పేపర్ల మూల్యాంకనం ప్రారంభమవుతుందని చెప్పారు. మార్చి 15 నుంచి మొదటి విడత, మార్చి 18 నుంచి రెండో విడత, మార్చి 20 నుంచి మూడో విడతలో పరీక్ష పేపర్ల మూల్యాంకనం ప్రారంభమవుతుందన్నారు. ఏప్రిల్ 2వ వారంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.